కాంగ్రెస్ పార్టీలు కూడా గతంలో 83 ముందు ముఖ్యమంత్రిని ఖాళీగా పెట్టేవాడు కాదు. కేంద్ర పార్టీ పద్దాకా ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి పిలిపించేవాళ్ళు. ఒక విధంగా డిస్టెబిలైజ్ చేశాడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అప్పుడు సరే ఇంటర్ వరకు కారణం అనుకోండి, అది వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పటికి 30 మాటలు ఢిల్లీకి వచ్చాడు అంటున్నాడు. సంవత్సరం కూడా కాల 40 అంటే ఎన్ని రోజులు ఆడ పరిపాలించినాడు, ఎన్ని రోజులు సపరేట్ ఫైట్ ఉండే బతికిపోయారు. కానీ అంటే ఈ విధంగా రాష్ట్రాలలో ఆయా పార్టీని నిర్వీర్యం చేయడానికి కేంద్ర పార్టీ ఇచ్చేటువంటి ఊగిసలాట. కేంద్ర పార్టీ ఫర్మా లేకుండా పోతే ప్రజలు దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. జాతీయ పార్టీ బలం కూడా మేము కోరుకుంటున్నాం. ఇటు బీజేపీ వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ సహా అన్ని కలిపి ఉండాలా. దురదృష్టం కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అది కొంచెం బలంగా ఉంది. మీరు చెడగొట్టుకోబాకండి అని మా గొడవ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సరిగా పాలన అక్కడ ఎన్నికైన ముఖ్యమంత్రికి ఫ్రీడమ్ ఇచ్చి చేసుకుంటారు. కానీ పగ్గాలు పెట్టి లాగుతూ ఉంటే ఓటు చేస్తాడు, చేయలేదు కదా. అది కేంద్ర పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగా తెలియదు నాకు. దానిలో ప్రాంతీయ పార్టీలో డెమోక్రసీ ఉండదు, కాంగ్రెస్ పార్టీలో ఓవర్ డెమోక్రసీ ఉంటుంది. అది వీధికి మాట్లాడుతుంటారు. కానీ డెమోక్రసీ లేకపోతే శశి థరూర్ని వాళ్ళు నామినేట్ చేస్తారు విదేశ పర్యటనకి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్గం చెప్పకుండా ఎట్లా నామినేట్ చేస్తున్నారు? దాన్ని ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తుంది? మమతా బెనర్జీ చూసి నేర్చుకోండి. మమతా బెనర్జీ రిజెక్ట్ చేసి పారేసింది వాళ్ళ నామినేషన్. అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ఉండాల్సింది, చేయలేకపోయింది. ఒకవేళ చెప్పాలంటే ఒక పార్టీలో, జాతీయ పార్టీలో ఈ వస్తున్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాష్ట్రాల్లో పార్టీని బతికించుకోవాలి, గవర్నమెంట్ని బతికించుకోవాలి, కేంద్రం ఫార్మ్గా ఉండాలి. ఆ విషయం ఒక బలహీనత. అది ఒకవేళ నష్టం వస్తుంది మా ఉద్దేశం. దానికి నష్టం వస్తే మాకేం ప్రాబ్లం లేదు. కానీ డెమోక్రసీకి తర్వాత బీజేపీ పాలన, దాని ఇచ్చే నియంత్రణ పాలన, దీన్ని అధిగమించాలంటే డెమోక్రసీ ఉండాల్సిందే, ఇంకా మార్గం లేదు. దానికోసమే మా ఉద్దేశం. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ, అటు కరుడు కట్టిన 3వ ఉగ్రవాది. అతని స్టేట్మెంట్ చూస్తుంటే ఆయన ఏమంటాడు? బెలూచిస్తాన్లో జరుగుతుంది, ఆడపోయి దాన్ని విముక్తించాలంటాడు. బెలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉంది, నీకే సంబంధం అయ్యేది. ఇప్పుడేమంటున్నాడు? మా సివిలియన్స్ కంటే తుపాకులు ఇచ్చేస్తా అంటున్నాడు. అంటే అస్సాంలో తుపాకులు ఎవరికి ఇస్తారు మీరు? అచ్చంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇస్తారు. ఇంకెవరికి ఇస్తారా? ఇంకో వీరు మాకు ఇస్తారా? మీ అసలే కోతి, ఆపై కళ్ళు తాగింది, ఆపై నిప్పు దొక్కింది. ఎట్లా ఉంటుంది అది? అసలే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు ఇప్పుడే హత్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ చేతి గన్నులు ఇస్తే ఇంక కోతి కళ్ళు పోసి ఆడిసిట్టే ఉంటుంది. అది ఇట్లాంటి పాలసీ బీజేపీ ముఖ్యమంత్రి ప్రకటిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా? ఆయనకి అంగీకరించిందా? లేదా? చెప్పడం లేదు. ఇది ఒక విధంగా అరాచక పాలన సాగించడానికి ఉపయోగపడే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ జరిగిన గొడవ, ఆ చిట్టుమంట ఇంకా ఆరలే. కానీ అప్పుడే బీహార్కి పోయి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నాడు మోడీ. మేము టెర్రరిజం చేస్తున్నాం, ఈవోకి ఆక్రమిస్తాం అని బీహార్ ఎలక్షన్లో మాట్లాడుతున్నారు. అంటే టెర్రరిజాన్ని కూడా ఎన్నికలకి ఉపయోగించుకోవడానికి ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తారో అర్థమవుతుంది. ఇంతకుముందు పుల్వామా జరిగినప్పుడు కూడా 3వ రోజు సైనికుల ఫ్లెక్సీ పెట్టుకొని ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. పహల్గామ్లో జరిగినటువంటి 3వ రోజు బీహార్లో పోయి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అంటే టెర్రరిజం యొక్క ప్రమాదకర వైఖరి దేశం మొత్తం మీద వ్యతిరేకించింది. అన్ని రాజకీయ పార్టీలు మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించింది, క్లీన్ చిట్ ఇచ్చింది. అలాంటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కాన్ఫరెన్స్ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదు? అన్ని రాజకీయ పార్టీ సమావేశం ఏముంటే ఆయా రాజకీయ పార్టీలో మీకు ఎవరు ఇష్టం వాళ్ళని మాత్రం పిలుస్తారా? హలో, మరి బీఫార్మ్ ఇచ్చింది పార్టీ నాయకులు. ఆ బీఫార్మ్ తీసుకొని గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీని పిలుస్తారా? పార్టీ నాయకులు మాట్లాడరా? పార్టీ నాయకులు బీఫార్మ్ ఇస్తే వాళ్ళు ఎట్ట అవుతారు? అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఆలోచించేది ఏంటి? ఎప్పుడు కానీ పార్టీ నాయకులు అడుగుతారు, మేము ఆల్ పార్టీస్ పెడుతున్నాం, లేదా అంతర్జాతీయ పోదాం వెళ్తున్నాం, మీ పేరు పంపించని అడుగుతారు. అప్పుడు పేరు వాళ్ళు మేము పంపిస్తాం.
ఒకసారి హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర అసెంబ్లీలో ఉంది, ధర్నా చేయాలా, ఎమ్మెల్యేలు ఎంపీలు ధర్నా చేయొచ్చని చెప్పని పర్మిషన్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉండగా, చంద్రబాబు నాయుడు అపోజిషన్ ఉండగా. నేను పోయే కాడికి ఎర్రమనాయుడు నుంచి చూడరు అక్కడ. అప్పుడు ఓడిపోయి ఉన్నాడు ఆయన, బయట నుంచున్నాడు. అది పోలీసులు అందరూ ఉన్నారు. ఏం బయట నేను పోదానండి, బయట ఉన్నా. పోలేదండి, ఎమ్మెల్యేలు ఎంపీలు పోవాలంట అన్నాడు. ఎవరైనా చెప్పిన తలకాయ ఉండేవాళ్ళు బీ ఫారం మేము ఇస్తే వాళ్ళు లోపల పోయారు, మేము బయట ఉండి వెళ్ళకపోతారా, రండి పోదాం అని లాక్కుపోయారు, వచ్చేసి. అంటే అట్లుంటాయి. ఎప్పుడు కానీ ఆయా రాజకీయ పార్టీ చీఫ్తో మాట్లాడాలి. అది అంతర్జాతీయంగా పంపించారు. మా కాంగ్రెస్ పార్టీ అడగకుండా సరిదరుని పంపించారు. అది తీసుకోకూడదు, తీసుకున్నారు. మరి ఓవైసీని మా ఒకడే ఒక ఎంపీ, అతన్ని తీసుకుపోయారు. మరి సిపిఐకి 2 లోక్సభ సీట్లు, 2 రాజ్యసభ సీట్లు ఉన్నాయి, ఎందుకు వెళ్ళలేదు? అంటే దేశ రక్షణలో కూడా లైక్స్ అండ్ డిస్లైక్సా? ఈ దేశాన్ని కాపాడడానికి ఎవరైతే కష్టపడి నిలబడుతున్నారో వాళ్ళ కోసం కాకుండా నువ్వు చేస్తున్న పనులు ఇవి. ఇప్పుడేమైంది? సావర్కర్ని పొగుడుతున్నారు, రేపో మాపో గాడ్సేని కూడా పొగుడుతున్నారు. గాడ్సే కూడా గుళ్ళు కట్టిస్తారు. అంటే ఈ దేశాన్ని మొత్తానికి వెనక్కి సనాతన ధర్మం వైపు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే ప్రయత్నం చేస్తున్నారు. దేశం ఒకవైపు మండిపోతుంటే అందరిని కలుపుకొని, డెమోక్రటిక్ ఫోర్స్ కలుపుకొని దేశాన్ని ఐక్యపరచడానికి ఉపయోగపడేది కాకుండా చీల్చి ముక్కలు చేసి నేను ఒకడే ఉండాలి, నేను ఒకటే గెలవాలని చెప్పేసి ఒక సంకుచిత వైఖరి వల్ల దేశ సమగ్రతకు, సమైక్యతకు, రాజ్యాంగానికి ప్రమాదం నుంచి వస్తుంటే ప్రమాదం మనం ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి వస్తున్న పాయింట్ కానే కాదు. దాన్ని ఎదుర్కోవాలంటే అందరూ గట్టి పోరాటాలి.